వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే మిరపకాయ బజ్జీలు, పకోడాలు, ఉల్లగడ్డ బజ్జీలు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. తయారీ విధానం చూద్దాం. శనగపిండి జల్లిబెట్టి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వంట సోడా వేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇలా మొత్తం కలిపి వాటర్ వేసి చూడండి ఇలా కలుపుకోవాలి. చూడండి, మిరపకాయలు, ఉల్లగడ్డ తీసుకున్నాను. నేనైతే ఉల్లగడ్డ కట్ చేసి తీసుకున్నాను. శుభ్రంగా కడిగాను. ఇంట్లో మిరపకాయలతోనే బజ్జీలు వేస్తున్నాను. శనగపిండి అయితే చూడండి కాస్త వాటర్ వేసి ఇలా పల్చగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి. బజ్జీలకు ఏ బజ్జీకైనా ఇలానే ఉండాలి. పెనం పెట్టి చూడండి డీప్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలి. చూడండి ఇలా హీట్ అయిన తర్వాత ఇలా బజ్జీని తీసుకొని పిండిలో అద్ది ఇలా బజ్జీలు వేసుకోవాలి. చూడండి ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చాక తీసేయాలి. ఇప్పుడైతే ఉల్లగడ్డ బజ్జీలు వేస్తున్నాను. చూడండి 2 వైపులా తిప్పుకోవాలి. బజ్జీలను 2 వైపులా చక్కగా కాలాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే ఉల్లగడ్డ బజ్జీలు వేసాను నేనైతే. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు కూడా వేస్తున్నాను. చూడండి రెండు వైపులా చక్కగా కాలాలి. చూడండి ఇలా 2 వైపులా క్రిస్పీగా ఉన్నాయి బజ్జీలు. మిరపకాయ బజ్జీలు కూడా వేశాను. మా బాబు వచ్చి పకోడాలు కావాలంటే పకోడాలు వేస్తున్నాను. నేనైతే ఉల్లగడ్డ మిరపకాయ బజ్జీలు 2 బజ్జీలు వేసి చాలిద్దామనుకున్నాను. మా బాబు అడిగాడని పకోడాలు వేస్తున్నాను. ఆ పిండిలోనే కాస్త ఎర్రగడ్డ వేసి చూడండి ఇలా చూడండి 2 వైపులా చక్కగా కాలాలి. చూడండి ఇలా కలుపుకొట్టుకోవాలి. ఇలా అలా తిప్పుకోవాలి. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉన్నాయి. అనుకోకుండా వేసాను ఈ పకోడాలు అయితే. చెప్పాను కదా ఎందుకు వేసానో. చూడండి అన్నీ ఇలానే వేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి వడలు ట్రై చేయండి. నేనైతే ఏనా నోటికి నోచుకుంటాం ఇంట్లోనే వేస్తాను. చూడండి చూడండి ఇలా
రెండు వైపులా తిప్పుకోవాలి. చూడండి కాలుతున్నాయి. అన్నీ ఇలానే చేసుకున్నాను. మీరు కూడా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి. మీకు నచ్చిన వడలు చేయండి. ఇన్ని ఒక పార్ట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మా పిల్లోళ్ళు అయితే బజ్జీలు వేస్తా అంటే ఉల్లగడ్డ బజ్జీలు మిరపకాయ బజ్జీలు తిన్నారు. అందుకే కాస్త తక్కువగా కనస్తున్నాయి. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఇంట్లో ఒక పార్ట్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.